వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రస్తుత సవాళ్లు మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకోసిస్టమ్ అభివృద్ధి. ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు. రాజకీయ కుట్రతోనే ప్రభుత్వం సెస్ సంస్థను NPDCL లో కలిపే ప్రయత్నం చేస్తుంది. మీడియా సమావేశంలో వెల్లడించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు. ఆర్టీసీ, విద్యా సంస్థలు, ఆటో, మున్సిపల్ వాహన డ్రైవర్లకు అవగాహన. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా అలైవ్ కార్యక్రమం. ట్రాన్స్కో CMDతో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం. సమ్మె విరమించాలని నిర్ణయించిన ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్. భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. R&D, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సర్టిఫికేషన్ అండ్ కాంప్లియన్స్ ఈ మూడింటిని అనుసంధానించగలిగే దేశాలు, రాష్ట్రాలే రాబోయే రోజుల్లో ఏరోస్పేస్ లో గ్లోబల్ లీడర్ గా ఎదుగుతాయని అన్నారు. ఆ దిశగా ఈ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సవాళ్లు, మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. శుక్రవారం ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో చేంజింగ్ సినారియో ఇన్ ఏరోస్పేస్, R&D, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్టిఫికేషన్ అనే అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఏరోస్పేస్ అంటే కేవలం యంత్రాల తయారీ మాత్రమే కాదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఒక దేశ వ్యూహాత్మక శక్తికి, ఆత్మ విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోందని అన్నారు. You have been mentioning what is the theme of today's subject. Next decade will be defined by the integration of these three capabilities: research and innovation, advanced manufacturing, certificate. To really see that any conference team capture a mood of the entire industry. This one does. Because, as rightly mentioned by Mr. Sarwat and all other vendors on the dais, we are living through a moment right now when the world is rewriting the aerospace plan. Old sectors are now being challenged. Major sectors that will be transformed, that can create jobs.
even though the cutting-edge technologies like AI, robotics, and advanced manufacturing will take a lead over the next decade. And I would like to mention here, again, according to the report of iSpace and EY, India's space economy could grow from $8 billion to $44 million by 2033. And once again, India, and especially Hyderabad, are at the very center of this changing aerospace. And I already mentioned about that major defense R&D institutions over here. Over here right now, 90% or more PSUs, public sector undertakings, the global OEMs, and more than 1,500 MSMEs who are into the precision engineering. India's first aerospace special economic zone is planned at Adipatla. A multiple aerospace parks and one of the fast approval system under TGI paths. Hyderabad was and is recently ranked as the most cost-effective aerospace city of the future by few rankings. And Telangana has been recognized as India's best state for the aerospace for the past 2 times in a row by the Ministry of Civil Aviation. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రతోనే సెస్ సంస్థ పాలక వర్గాన్ని తొలగించి ఎన్పీడీసీఎల్లో కలిపే ప్రయత్నం చేస్తుందని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు వెల్లడించారు. సెస్ పాలక వర్గాన్ని ఎన్నోసార్లు అధికార పార్టీ బెదిరింపులకు గురిచేసిందని తెలిపారు. మాపై కుట్రతోనే 2-3 సంవత్సరాల నుండి సెస్ లో నిర్వీర్యం చేసే పనిలో ఈ ప్రభుత్వం పడ్డదని ఆరోపించారు. మంచిగా నడిసే సెస్ ను లాస్ లో ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్లో కలపడం బాధాకరమని రామారావు ఆవేదన వ్యక్తం చేశారు. సెస్ లో ఎక్కడా కూడా నేటి వరకు అవినీతి జరగలేదని 787 కోట్ల బకాయిలు ఉండగా 537 కోట్లు ప్రభుత్వం నుండి రావాల్సి ఉందన్నారు. సాహసోపేతమైన నిర్ణయాలతో లాభాలతో సెస్ ను నడిపామని తెలిపారు. ఈ నెల 20 తర్వాత నిర్ణయం తీసుకుంటామని, న్యాయపరంగా కోట్లాడతామని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు వెల్లడించారు. నడుస్తుంది. ప్రభుత్వం నుంచి ఏ సహకారం కూడా ఉండదు. ఇదంతా అగ్రికల్చర్ సబ్సిడీ, మిగతా పనులు చేయించుకున్నాయి. అగ్రికల్చర్ సబ్సిడీని ఇమీడియట్లీ ఏ నెల ఆ నెల ఎంపీడీసీఎల్కు ట్రాన్స్ఫర్, సర్చార్జీ మిత్తి పడదు. అట్లే వాళ్ళకు కూడా మనం హెచ్టీ కరెంటు కొనుగోలు చేస్తాం కాబట్టి వారికి కూడా 682 కోట్లు ఇవ్వాలి. మేము 680 కోట్లు మనం ఇవ్వాలి, 787 కోట్లు మనకు రావాలి. ఎక్కడ లాస్ ఉందో చెప్పండి దయచేసి. ఇవ్వాలంటే కూడా మనం లాభాలను నడుపుతున్నాం. మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఈ 3 నెలల్లో చాలా నిర్ణయాలు తీసుకున్నాం, సాహసోపేతం. మా ఎంప్లాయీస్ కూడా కోపం, ఎందుకంటే పని చేయమంటే కోపం. ఎవరైనా ఇన్స్టిట్యూట్లో జీతాలు తీసుకుంటున్నప్పుడు పని చేయాలి, పని చేయమనే చెప్తాం కానీ వద్దని చెప్పరు కదా ఎవరు కూడా. మరి ఇంత బకాయిలు పెట్టుకొని వాళ్ళు ఇవ్వాల్సిందే. గృహజ్యోతి కూడా ఏ నెల ఆ నెల ఇవ్వాలి. 3.5 కోట్ల నుంచి 4 కోట్లు వస్తుంది. ఇవాడికి 24 కోట్లు రావాలి. నెలకు 3.5 కోట్లే వచ్చేది ప్రభుత్వం ఇవ్వాల్సింది. అది ఏ నెల ఆ నెల పోతలేదు. ఈ 24 కోట్లకు మళ్ళీ మిత్తి కలుపుతారు. వాళ్ళు కలిపి హెచ్టీ బిల్ల కలిపి పంపుతారు. ఇవన్నీ ఫిగర్స్ ఉన్నాయి. ఇది వట్టిది కాదు. ఇది మొత్తం మనం ఏం చేసినాం, ఈఆర్సీకి అప్లై చేసినాం. ఇది ఈఆర్సీకి అప్లై చేసినాం. మేము చేస్తే వాళ్ళకు చూపించినాం, మొత్తం ఫిగర్స్ మొత్తం చూపిస్తే
వాళ్ళు మనకు అగ్రికల్చర్ సబ్సిడీ మిగతా అన్ని కలిపి మనకి ఇస్తారు. ఇది 30వ తారీఖు నాడు ఇచ్చారు ఏఆర్ఆర్ జరుపుతున్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరు వేయలేదు. నిర్ణయం 20 తారీఖు నాడు నిర్ణయం తీసుకుంటారు, 20 తర్వాత ఖచ్చితంగా. అందులో భాగంగానే మేము మా పాలకవర్గం నిన్న నిర్ణయం తీసుకున్నాం. ఖచ్చితంగా మనం ప్రెస్ మీట్ పెట్టాలి. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసినవన్నీ బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. గతంలో 2008లో ఆల్రెడీ మెర్జీ అయింది రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో. అప్పుడు నేనే చైర్మన్ ఉన్నా. అప్పుడున్న పాలకులను పట్టుకొని మళ్ళీ పోతే ఏమి లాభాల నడిచేదాన్ని ఎందుకు చూసి అని గౌరవ క్రీస్తు శేషులు రాజేశ్వరరావు గారు ఎమ్మెల్యే మనకు, వారు జీవన్ రెడ్డి గారు మనకి మినిస్టర్గా ఉన్నారు ఆ రోజు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ, రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 13 నుంచి 18 వరకు జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా కే కన్వెన్షన్ హాల్లో ఆర్టీసీ, విద్యా సంస్థలు, ఆటో, మున్సిపల్ తదితర వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం, సిపిఆర్ ప్రథమ చికిత్సపై శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రైల్వే, రోడ్డు భద్రత ఐజీపీ రమేష్ నాయుడు, జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్, ఎస్పీ మహేష్ బిగ్గేతే హాజరయ్యారు. శ్రీమతి కలెక్టర్ గారు, గవర్నమెంట్ ఆఫీసర్ ఐడి గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఐడి గారికి మొత్తం ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ రాష్ట్రాలు పూర్తిగా నివారించినట్లయితే మనము రోడ్ సేఫ్టీ కూడా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయదు. ఈ హెల్మెట్ వారం రోజులు మన ఈ ప్రోగ్రామ్ పెట్టాం. జస్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ అన్నమాట. ఇందులో ఏంటంటే అవేర్నెస్ అని వారం రోజులు చేసి తర్వాత పెట్టాలి. అదేదో సినిమా ఏం చేశారంటే తిన్నామా, చూస్తున్నామా, ప్రతిరోజు మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన పుట్టించడం ఈ మీటింగ్ కనుక ఏదో ఒకరోజు ప్రోగ్రామ్ కాదు, గుర్తించాల్సి ఉంటుంది. ఏదో వచ్చాక మామూలుగా ఏదో ఈ కన్వెన్షన్ సెంటర్లో పెట్టామంటే ఇది ఒకరోజు ప్రోగ్రామ్ కాదు, ఇది ఒక గుర్తుపెట్టుకుంది. ఇది ఎవరి కోసం కాదు, మన కోసం, మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ పిల్లల కోసం. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి దయచేసి. ఇదేదో ఈ ప్రోగ్రామ్ 99 days పాలన అయిపోతుంది, మా రోజు పోయిన తర్వాత అయిపోతుంది. ఈ వారం కూడా ఈ 2 రేపు ఈ ప్రోగ్రామ్ కూడా అయిపోతుంది. మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు వెరీ పర్పస్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఉదాహరణ మీకు మా అందరికీ అనుభవమైనటువంటి ఒకటి చెప్తున్నాను. కరోనా టైంలో మనం అందరం మాస్క్ పెట్టుకున్నాం లేదా? ఎందుకు పెట్టుకున్నాం? అందులో మనం అనుకున్నదని చెప్పి, అంతే కదా. అంటే భయం, చచ్చిపోతామన్న భయం. మనకి 2 నిమిషాలు ఉంటాయి, మొత్తం 3 నిమిషాలు ఉంటాయి. వాడు భక్తైనా ఉండాలి, అది గౌరవమైన ఉండాలి, లేదంటే భయమైన ఉండాలి. మనకి భక్తి గౌరవం 2 లేదు కాబట్టి కరోనా భయం వచ్చి మనం భయపెట్టి
సో అందరూ మూసుకొని అందరూ మొబైల్ మాస్కులు వేసి కూర్చున్నారు. మాస్కులు లేని కొన్ని ధైర్యం ఉన్నారు, ఇమ్యూనిటీ ఉన్నారు బతారు, మిగతా వాళ్ళంతా కూడా వెళ్ళిపోయారు లేకుండా. ఆ విషయం మనకు తెలుసు. ట్రాన్స్కో సీఎండీతో మా సమస్యలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం ఆదేశించిన నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు ఆర్టిజన్లు జేఏసీ చైర్మన్ సతీష్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో ఆర్టిజన్ల జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎంతో సమావేశమయ్యారు. తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించిన డిప్యూటీ సీఎంకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆర్టిజన్ల జేఏసీ కన్వీనర్ సాయిలు ప్రకటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉద్యోగులు ప్రజలను మెప్పించి పనులు చేయాలని, సమ్మెపై బ్యాన్ ఉన్నదని తెలిసి వేసవిలో విద్యుత్ డిమాండ్ పీక్ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో అకస్మాత్తుగా సమ్మెకు వెళ్లడం సరైనది కాదని డిప్యూటీ సీఎం తెలిపారు. చర్చల ద్వారానే సమస్యల పరిష్కారం జరుగుతుందని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో చైర్మన్ రాజేందర్ రెడ్డి అధ్యక్షతన మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం మొత్తం మహబూబ్ నగర్ జిల్లా వలసలు, కరువు చర్చనీయాంశమయ్యాయని, తెలంగాణ వచ్చి 12.5 ఏండ్లు గడిసినా కృష్ణా జలాల పంపిణీలో మహబూబ్ నగర్ కు అన్యాయం జరుగుతుందన్నారు. న్యాయంగా మహబూబ్ నగర్ జిల్లాకు దక్కాల్సిన నీటి వాటా కోసం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు తక్షణం పూర్తి చేయాలని, దిండి ఎత్తిపోతల పథకాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ కేంద్రంలో పరిపాలిస్తున్న బీజేపీ 3 పార్టీలు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు అన్యాయం చేశాయని విమర్శించారు. టీఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ మాట్లాడుతూ జిల్లా సాగునీటి సౌకర్యాలు లేని కారణంగా పేద ప్రజలు వలసలు వెళ్తున్నారని అన్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు మొద్దు నిద్ర వదిలి మహబూబ్ నగర్ జిల్లా ప్రాజెక్టుల కొరకు కృషి చేయాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక నాయకత్వం, వారితో పనిచేసే నాయకులు, మేధావులు ఆలోచన చేసి ఈ 12 ఏళ్ల కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు నీటి దోపిడీకి సంబంధించిన వాటిపై ఒక కార్యాచరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని భావించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీగా ఏర్పడ్డారు. ఈ జేఏసీకి చైర్మన్ గా రాజేందర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. దీని ప్రాధాన్యతను, వీటికి సంబంధించిన ఒక 3 రోజులు చేసిన ప్రయాణం, పరిశీలన,
వాటికి సంబంధించిన వివరాలు చెప్పడంతో పాటు మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితిని వివరించడము, వాటికి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కానీ ఈ 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని వివరించడంతో పాటు దిండి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది మహబూబ్నగర్ జిల్లాకు ఎంత నష్టదాయకంగా ఉంది అనే అంశాలను మాట్లాడుతూ భవిష్యత్ డిమాండ్స్ ని కూడా మీ ముందర పెట్టి భవిష్యత్ కార్యాచరణను ఎట్లా రూపొందించుకోవాలనే అంశాన్ని కూడా మీ ముందర పెట్టడం కొరకు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడక్కడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రస్తుత సవాళ్లు మార్పుల్ని అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో ఎకోసిస్టమ్ అభివృద్ధి. ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు. రాజకీయ కుట్రతోనే ప్రభుత్వం సెస్ సంస్థను NPDCL లో కలిపే ప్రయత్నం చేస్తుంది. మీడియా సమావేశంలో వెల్లడించిన సెస్ చైర్మన్ చిక్కాల రామారావు. ఆర్టీసీ, విద్యా సంస్థలు, ఆటో, మున్సిపల్ వాహన డ్రైవర్లకు అవగాహన. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా అలైవ్ కార్యక్రమం. ట్రాన్స్కో CMDతో చర్చలకు ఆదేశించిన డిప్యూటీ సీఎం. సమ్మె విరమించాలని నిర్ణయించిన ఆర్టిజన్ల జేఏసీ చైర్మన్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.